నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ బీల ఐలయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? అదే దీనికి సంబంధించి హోరాహోరీగా జరుగుతూ ఉంది ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పేసి ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రజల వద్దకు వెళ్దాం. హోరాహోరీ కాదు, వాళ్ళకి డిపాజిట్ రాదు. ఏ ఇంటికి పోయినా ఏ గల్లికి పోయినా నవీన్ మా ఇంటి బిడ్డ, మా ప్రాంత బిడ్డ. నవీన్ యువకుడు, ఏ అధికారం లేనప్పుడే మా అందరికీ అన్ని విధాల అందుబాటులో ఉండి ఎవరికి ఆపద వచ్చినా అన్ని విధాల అందుబాటులో ఉన్న వ్యక్తి. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తున్నారు కాబట్టి మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాం. గతంలో కూడా తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. అయినా అన్ని విషయాల్లో ముందుండి మాకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి గతంలో వాళ్ళ వాళ్ళ నాన్నగారు శ్రీశైలం యాదవ్ కూడా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి సోషల్ యాక్టివిస్ట్లో వాళ్ళ కుటుంబం ముందుంది కాబట్టి తప్పకుండా అతనికి వేస్తామంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఉమ్మడిగా వాళ్ళు బీఆర్ఎస్ గెలిపించడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా, డమ్మి క్యాండిడేట్ పెట్టి వాళ్ళ చీకటి ఒప్పందాలు ఇలా ప్రజలు చూస్తున్నారు. అయినా రెండు పార్టీలు ఏకమైనా వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. ఇక్కడ పోటే లేదు. ఏ ఇంటికి పోయినా ఏ అపార్ట్మెంట్ పోయినా ఇక్కడ నవీన్ యాదవే నా కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్ళుగా తెలంగాణలో ఈ జూబ్లీల్స్ ఉన్న సంగతి మర్చిపోయారు. గతంలో దివంగత పీజేఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ గత ప్రభుత్వం చేసింది లేదు. 10 ఏళ్ళుగా ఒక్కరు కనీసం రేషన్ కార్డు ఇవ్వలే, మా ప్రాంతాన్ని పట్టించుకోలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు తెల్ల కార్డు వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి. మా ప్రాంతంలో వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. మా వార్డుల అభివృద్ధి అయినాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జూబ్లీల్స్లో భారీ మెజార్టీ ఇస్తామని వాళ్ళే స్వచ్ఛతంగా ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చి మా బిడ్డ నవీన్కే మేము ఓటిస్తాం, వేరే వాళ్ళకి ఏమని చెప్తున్నారు. ఇక్కడ కేటీఆర్ ప్రతిసారి చెప్తా ఉన్నాడు, ప్రతి ప్రసంగంలో ప్రతి ఇంటి ప్రచారం కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ రౌడీలు కావాలా, నాయకులు కావాలా, అతను గెలిస్తే రౌడీ రాజ్యం అయిపోతుంది జూబ్లీస్ అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కేసీఆర్ది దొర పాలన, ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దొరహంకారం తగ్గలే. ఆయన ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేసినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజలలోకి వెళ్ళి మీరు చూస్తున్నారు, ఒంటరిగా సెక్యూరిటీ లేకుండా కూడా గ్రామాలలో పట్టణాల్లో తిరిగి ఎక్కడికక్కడ గల్లులు కానీ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే బీసీ బిడ్డలో మీకు రౌడీలకు కానొస్తుండ్రా? అందుకే బీసీ బిడ్డలు ఆలోచన చేయాలి. ఒక నవీన్ యాదవ్ ఇప్పటికీ ఈ ప్రాంతంలో అన్ని సోషల్ యాక్టివిటీస్ అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ కుటుంబం నుంచి సేవలు అందిస్తుంటే ఇలా బీసీలను రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు. అంటే మీ దురహంకారానికి ఇదొక నిదర్శనం. ఒక యాదవ్ బిడ్డ, ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీకు ఇలా రౌడీ షీటర్లకి కనిపిస్తున్నారు. మరి మొన్న మీ దాంట్లో సల్మాన్ చేర్చుకున్నావు, కేటీఆర్ స్వయంగా కండగప్పికి సల్మాన్ చేర్చుకున్నావు. సల్మాన్ మీద 32 కేసులు ఉన్నాయి. మీరు రౌడీ షీటర్లను ప్రోత్సహించేది మీ పార్టీలో రౌడీలు ఉన్నారు. మాది ప్రజాపాలన, ప్రజాస్వామ్యంగా మేము ప్రజల వెళ్తకి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటున్నాం. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఏమంటున్నారు? ఆ కుటుంబం మంచిది కాదు అంటున్నారు తప్ప మేము అభివృద్ధి చేసినాం, మా అభివృద్ధి చూసి ఓట్లు వేయమంటలేరు. ఎంతసేపు మా మీద, మా అభ్యర్థి మీద చెప్తారు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏంది? మీ గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 ఏళ్లలో దాచుకోవడానికి సరిపోయి తప్ప మీరు అభివృద్ధి చేయలే. మొన్ననే అక్కడ కంటోన్మెంట్లో అయితే కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. ఈడ మీకు బీజేపీ మీరు ఇద్దరు ఒకటైనా మీకు డిపాజిట్ రాదు. ఏ ఇంటికి పోయినా నవీన్ యాదవ్ మా బిడ్డ, నవీన్ యాదవ్ మా ప్రాంతవాసి, మాకు అధికారం లేకున్నా ఆయన ఎమ్మెల్యే కాకున్నా మాకు అన్ని విధాలు అండదండ ఉన్నాడు. ఎప్పుడు పిలిచినా వచ్చే వ్యక్తి. ముఖ్యంగా ఈ ఏరియా, ఈ రహమత్పూర్ ఏరియా సంబంధించిన వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఏ ఆపద వచ్చినా ఇక్కడ దగ్గర ఉంటాడు, అన్ని విధాలు అందుబాటులో ఉంటాడు. మేము నవీన్ యాదవ్కే ఇస్తామని చెప్పి ప్రతి ఆడపడుచులు కానీ మా అక్క చెల్లెలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ జూబ్లీస్ కూడా ప్రచారానికి కేసీఆర్ రాబోతున్నాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఒక కేసీఆర్ వస్తే ఏమైనా మార్పులు అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ ప్రజలు ఏమైనా మ్యానిపులేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ప్రజలే మార్పు కోరుకొని కేసీఆర్ను ఫామ్ హౌస్ పంపించే, ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా ప్రతిపక్ష హోదా నిర్వహించలేక ఫామ్ హౌస్కే పరిమితమైండు. మరి మొన్న వాళ్ళ నాయకులందరూ ఏడికి పిలిపించుకుండు? ఒక నాయకుడు అంటే పార్టీ ఆఫీస్ పిలుచుకోవాలి, పార్టీలో అందుబాటులో ఉండి ప్రజల్లోకి వచ్చి చేయాలి. కానీ నాయకులను కూడా గొర్రెలను పిలుచుకున్నట్టుగా ఫామ్ హౌస్ పిలుచుకొని ఫామ్ హౌస్లోనే మాట్లాడి తప్ప ప్రజాక్షేత్రంలోకి రాడు. ప్రతిపక్ష హోదా ఉంటే కనీసం 2 ఏళ్లలో ఒక్కసారైనా అసెంబ్లీకి వచ్చిండా? ఒకసారి ఏదో ఆయన అటెండెన్స్ ఇవ్వడానికి సభ్యత్వం కోల్పోతామని చెప్పి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయింది తప్ప ఇంతవరకు తెలంగాణ ప్రజలు నేను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదాను నిర్వహించకపోతే ఆ ప్రతిపక్ష నాయకుడు వేస్ట్ కదా. ఇంకా నువ్వు ప్రజలకు ఏం సంకేతం ఇస్తావు? ఇప్పుడు అసెంబ్లీ అంటే ప్రజలకు అన్ని
విషయాలు అన్ని చట్టాలు చేసేది ప్రజలకు ఏ రకంగా పరిపాలన అందించాలి, ప్రజలను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా ముందు పోవాలి. నువ్వు ప్రజల తరఫున ఒక రిప్రజెంట్గా ఉన్నావు, అసెంబ్లీకి వచ్చి నీ గలం వినిపించాలి. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వు ప్రజలు విస్మరించగానే ఫామ్ హౌస్ పరిమితమై నువ్వు అసెంబ్లీకి రావు, ప్రజల మధ్యలోకి రావు, ప్రజలకు ఉన్నటువంటి బాధలు, మేము అధికారంలో ఉన్నావు, నీ అనుభవం మాకు చెప్పు. ఏ రకంగా ఇంకా ముందుకు పోవాలి, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి తీసుకుపోవాలి. తల్లి సోనియా ఇచ్చినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తెలంగాణ 10 సంవత్సరాలు పంది కొక్కులు లెక్క తిని మెక్కి తెలంగాణ లూటి చేసిన తర్వాత ఇలా ప్రజలు మార్పు కోరుకుంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మీరు 10 ఏళ్ళు ఇయని డబుల్ బెడ్రూమ్ ఇయని మేము ఇందిరమ్మిల్లు ఇస్తున్నాం. తెలంగాణలో 4,50,000 ఇందిరమ్మిల్లు ఇచ్చినాం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా లక్షల మందికి, కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేద ప్రజలు తినాలని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం. రైతులకు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి పెద్ద ఎత్తున 2 లక్షల రుణమాఫీ చేసినాం. 9 రోజులలో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇచ్చినాం. మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. మీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేకుండే. ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్క చెల్లెళ్ళు తల్లులంటే గౌరవం పెంచాలని చెప్పి ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద పెడుతున్నాం. ఇలా మేము గెలిచిన 48 గంటల్లోనే ఉచిత రవాణా సౌకర్యం కల్పించినాం. ఇలా ఆర్టీసీకి ఓనర్లను మహిళలు చేస్తున్నాం. మహిళలకు పెట్రోల్ బంకులు పెడుతున్నాం. మహిళలకు టీ స్టాల్ పెడుతున్నాం. ఇలా రాష్ట్రంలో పండినటువంటి ప్యాడీ కూడా 100% మహిళా సంఘాలే కొనుగోలు చేయాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పని చేస్తుంటే చాతగాక ఫామ్ హౌస్లో పండుకొని పెద్ద పెద్ద మాటలు, గొప్ప మాటలు మాట్లాడితే తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏందని, ఎందుకంటే కేంద్ర మినిస్టర్స్ కూడా ప్రచారంలో దిగుతూ ఉన్నారు. బీజేపీ కేంద్ర మినిస్టర్స్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్? బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్కు అమ్ముడు పోయింది. బీజేపీ ఓట్లన్నీ టీఆర్ఎస్కి వేయడానికి వాళ్ళ అధ్యక్షుడు కూడా చీకటి ఒప్పందాలు చేసుకొని ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టిర్రు. అంటే బీజేపీ ఓట్లన్నీ టీఆర్ఎస్కు డైవర్ట్ కావాలి. ఎందుకంటే గతంలో ఎంపీగా బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు సహకరించారు. ఇప్పుడు ఈ జూబ్లీస్లో కాంగ్రెస్కు మెజార్టీ తగ్గాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎట్లాగో భారీ మెజార్టీతో గెలుస్తుంది. కనీసం మేము లైవ్లో బతుకుండాలి, 2 పార్టీలు ఒకటైతే డిపాజిట్ అని వస్తామనే అనాలోచితమైనటువంటి పొత్తుతోటి వాళ్ళు ముందుకు పోతారు. ఎక్కడ కూడా ఏ ఇంటి తిరిగినా ఎక్కడ కూడా ఒక్కరు కూడా టీఆర్ఎస్ గురించి కానీ బీజేపీ గురించి చెప్పిన దాఖలాలు లేవు. అక్కడక్కడ వాళ్ళ కిరాయి మనసు వచ్చి ఏదో ప్రచారం చేస్తుంటారు తప్ప స్వచ్ఛతంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్సు మేము నా కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు నిదర్శనంగా మా నవీన్ యాదవ్కి ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చివరికి ఏం చెప్తారు జూబ్లీస్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున? జూబ్లీస్ ప్రజలు తెలివికల్లోళ్ళు మార్పు కోరుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పథకాలు, మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు చూసి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతుంది అని చెప్పి సుమారు 50 నుంచి 70 వేల మెజార్టీతోటి నవీన్ యాదవ్ గెలుస్తూ ఉంటున్నారు.